తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ చీఫ్ గా ప్రమాణం చేశారు ఆయన. అంతకుముందు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రామచంద్రరావు. అక్కడి నుంచి గన్ పార్క్ వద్దకు వెళ్లి అమరవీరులకు నివాళులర్పించారు. తర్వాత భారీ ర్యాలీతో బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ కు నివాళి అర్పించిన అనంతరం అధ్యక్షుడి ఛాంబర్లో ప్రత్యేక పూజ నిర్వహించారు. అధ్యక్ష బాధ్యతలను కిషన్ రెడ్డి రామచంద్రరావుకు అప్పగించారు. పార్టీ ప్రకటించిన తర్వాత ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను. కిషన్ రెడ్డి గారితో కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వం గత అనేక సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకు వారి మార్గదర్శనము వారి నాయకత్వం దొరికింది. మరి పార్టీ యొక్క రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తలు పార్టీ యొక్క అధ్యక్షుని ఎన్నుకునేటటువంటి ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈసారి నాకు అధిష్టానం అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు భాగ్యలక్ష్మి మాతా టెంపుల్ కు ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకున్నాను. మిగతా రాజకీయ అంశాలు నేను అక్కడ స్టేట్ ఆఫీస్ మాట అయినప్పటికీ కూడా ఈరోజు భాగ్యలక్ష్మి యొక్క మందిరానికి వచ్చి ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చారు. మరి వారి భాగ్యలక్ష్మి గారి యొక్క పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగాలి. దేవి ఆశీస్సుతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా మాకు అవసరం. కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నందుకు భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది. మరి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో కోరడం జరిగింది. మరి అందరికీ కూడా అందరి కార్యకర్తలకు పత్రిక